జరిగినాయి, ఆయన చంపేశారని. సో వాళ్ళకి ఇదే మాట వాడారు, క్రెడిబుల్ సోర్సెస్ విత్ ఇన్ ద జైల్ అని అంటున్నారు. కరెక్ట్. సో అందుకని ఇమ్రాన్ ఖాన్ అన్నది ఒక శక్తి అసీం మునీర్కి అసలు పడదు. అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ అంటే భయపడతాడు. మిగతా షహబాజ్ షరీఫ్ ఇంట్లో కుక్క లాంటి వాడే అని పట్టించుకోవాలి. ఆల్మోస్ట్ కార్టూన్ క్యారెక్టర్స్, అంతే కార్టూన్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ. వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నటువంటి వాళ్ళ పంపిడి కుక్కలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ, అంతకు మించి ఏం లేదు. సో ఇమ్రాన్ ఖాన్ని అతను కంట్రోల్ చేయాలి కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఏదో విధంగా జైల్లో ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక జడ్జ్మెంట్ ఏముంది, ఒక జడ్జ్మెంట్ ఇప్పించేసినా నూరు తీసేసినా మనం చెప్పలేము. అది ఇది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జరిగితే కనుక అక్కడ కొంత విధ్వంసం జరగచ్చు. బట్ చాలా కర్కోటకంగా వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళ ఆర్మీ ప్రవర్తిస్తుంది కాబట్టి దీన్ని ఈజీగా అణిచేయగలరు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఫోర్స్ ఉంది. రీసెంట్గా చూసాం తెహ్రీకే లబ్బేక్ పాకిస్తాన్ TLP వాళ్ళు ధర్నాలు చేస్తే కనుక ఇంతవరకు ఆ సాద్ రిజ్వీ బతుకున్నాడో ఎక్కడ పోయాడో తెలియదు, మాయమైపోయాడు. ఆయన తమ్ముడు ఇద్దరు మాయమైపోయారు. సో ఇటువంటివి జరుగుతాయి. అక్కడ కనీసం 200-300 మంది చంపారు వాళ్ళు. బయటకు వచ్చినేమో 10 మంది చనిపోయారు ఏదో వచ్చింది, కానీ 200 పైబడి చంపేశారు వాళ్ళు. సో అందుకని వాళ్ళకి మానవ హక్కులు లాంటివి ఏమీ లేవు. పంజాబీ ఆర్మీకి వ్యతిరేకంగా ఎవడున్నా వాళ్ళని నాశనం చేసేస్తారు. సో అది ఒకటి. ఆయనకు ఉన్నటువంటి ప్రెషర్, అంతర్గతంగా చాలా ప్రెషర్ ఉంది. భారతదేశం కొట్టిన దెబ్బకు ఆయన యొక్క ఇంటర్నల్గా ఆయన మీద గౌరవం తగ్గిపోయింది. వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరు కూడా ఆయన గౌరవించట్లేదు. అందుకని ఇవన్నీ